దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మరి యొక్క శ్రేష్టమైన దినములో ఇలాగున దేవుని వాక్యం కొరకు ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేవుడు చేసిన ఈ సదుపాయానికి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరులారా, ఈరోజు మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ఈ ధ్యానాన్ని మనం ప్రారంభించేద్దాం. ఇంతకుముందు 1వ వచనాన్ని 2 భాగాలుగా ధ్యానం చేశాం. ఆ ఎపిసోడ్ ఇంకెవరైనా చూడాలనుకుంటే చూడండి. రాజు జీఎస్ ఫేస్బుక్లో, తర్వాత బైబిల్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్లో, ఇంకా మీకు వేరొక ప్లాట్ఫామ్స్లో కూడా ఈ మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అవైలబుల్ అవుతాయి. కనుక వీక్షించండి, జాగ్రత్తగా వినండి, వాక్య జ్ఞానాన్ని పొందండి. ఈ లోక సంబంధమైన పాప బానిసత్వం నుండి స్వతంత్రులు అవ్వండి. అలాగే నీ వలె అనేక మందిని మార్చండి. ఇదే దేవుని చిత్తం. వై? బికాస్ వీ హ్యావ్ చోజన్ బై ద ఆల్మైటీ గాడ్. అందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. సోదరులారా, శిష్యులను ఎంచుకొని సర్వలోకానికి పంపించాడు. సర్వ సృష్టిని ప్రభు వైపు తిరిగేటట్టు వాళ్ళు చేశారు. మిగిలి ఉన్న పనిని ఆయన దాసులకు అప్పగించాడు. ఒకవేళ అలాంటి వారిలో నువ్వు కూడా ఉన్నావేమో, ఒకసారి నీ పిలుపుని, నీ విషయంలో, నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని ఒకసారి దేవుని యొద్ద సోదరి సోదరులారా పరీక్షించి తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. సో టుడే ఆన్వర్డ్స్ ద సెకండ్ వర్స్ ఆఫ్ ద జాన్ చాప్టర్ 15. ఈరోజు 15వ అధ్యాయం 2వ వచనం చదువుకొని ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఆ భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారు పరిశీలించాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గనుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మంచి శ్రేష్టమైన సమయానికై, యోహాను సువార్త ధ్యానాలకై, మీరిచ్చిన సదుపాయానికై దేవా లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ధ్యానాలు నశించు ఆత్మలకు ప్రభువా, మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్న ప్రజలకు మేలులు కలిగించేవిగా, మేల్కొల్పును కలిగించేవిగా, మారు మనసులను కలిగించేవిగా, రక్షణను కలుగు చేసేవిగా ఉండడానికి సహాయం చేయి. నీ మాట శుద్ధి వంటిది, నీ మాట అగ్ని వంటిది, నీ మాట విస్తార జలముల ప్రవాహ ధ్వని వంటిది ప్రభువ. అలాంటి ఈ నీ మాట నాతో వినువారందరితో మాట్లాడి బలపరచమని, ఈ మాటల వలన నాయన ఎవరికి హాని కలుగకుండా, నాయన శత్రువులైన వారికి, తాంత్రికులకి, మంత్రికులకి, దుష్టులకి ఈ మాటల వలన మేలు కలుగకుండా ఈ మాటలకు ముద్ర వేసి నీ ఏర్పాటులో ఉన్న ప్రతి సహోదరి సహోదరుడికి మేలుకరముగా మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరులారా,
2025 సంవత్సరాల క్రితం యేసయ్య పలికిన మాటలివి. అండ్ అప్పగింతల సమయంలో పలికిన మాటలు, బిఫోర్ ఈస్ గోయింగ్ టు క్రూసిఫిక్షన్, బిఫోర్ హిస్ సాక్రిఫైస్ అండ్ లీవ్ హిస్ బెలవ్డ్స్, he speak these words with all of them. ఈ మాటలు తన వారితో మాట్లాడాడు శిలువ శ్రమకు ముందు, శిలువ మరణానికి ముందు. సోదరి సోదరులారా, కనుక ఈ మాటలు సామాన్యమైనవి కాదు. మరణ వాంగ్మూలానికి చాలా బలం ఉంటుంది సోదరులారా. ఇది ఒక మరణ వాంగ్మూలం లాంటిది కాకపోయినా తన వారికి, తన ప్రియులు అయిన వారికి ఆఖరి గడియలలో ఇచ్చే బహుమానాల లాంటివి అని మనం అర్థం చేసుకోవాలి. సో వారికే కాదు, ఈ రోజున ప్రభువుకి శిష్యులైన ప్రతి వారికి, నమ్మదగిన ప్రతి శిష్యుడికి ఈ మాటలు తగినవి, సరిపోదగినవి. ఈ మాటలు వారి సొంతమని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను సోదరులు. కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, కొన్ని మాటలు మాధుర్యంగా ఉన్నాయి, కొన్ని మాటలు చాలా కటువుగా ఉన్నాయి సోదరులారా. అంతే కదా, మంచివానికి చెడ్డవానికి ఒకటే ఫలితమైతే చంపేవాడికి, మనుషులు బ్రతకటానికి కారణమైన వాడికి ఒకటే బహుమానమైతే అది చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది సోదరి సోదరులు. మీరు ఈ పండు తిని దినాన నిశ్చయంగా చస్తారని దేవుడు అన్నాడు, కానీ ఆ తర్వాత 100 సంవత్సరాలు ఆదామవ్వలు బతికారు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఆయన కోపం కూడా సోదరులారా, ఆయన కోపం కూడా జాలి కలిగింది. ఆయన కోపంలో కూడా కరుణ ఉంది అనేది నీకు ఉదాహరణ ఏమిటో తెలుసా సోదరులారా? వాళ్ళు మరణానికి అర్హులైనా కూడా చాలా కాలం బ్రతకరు. ఇక్కడ కూడా అది, ఆయన కరుణ జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆయన శపించిన వెంటనే ఏది జరగదు. కొంతకాలం వారికి సమయం దొరుకుతుంది సోదరుల. అది మారటానికా, మరెక్కువ పాపం చేసి పండి ఎండి రాలిపోవటానిక, అది వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంటుంది సోదరుల. మారాలనుకున్నవాడు ఎప్పుడైనా మారతాడు. మారకుండా చెడిపోవాలి, చనిపోవాలి, నాశనం అవ్వాలనుకున్నవాడు ఎన్నటికీ మారడు సోదరుల, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ మాటలు కొన్ని కరుణ కలిగి ఉంటాయి, కొన్ని కటువుగా ఉంటాయి సోదరులరా. 2వ వచనం మళ్ళీ చదువుతారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. సోదరులారా, ఈ వచన భాగంలో దాదాపుగా 2-3 ఎపిసోడ్ల వరకు మనం చెప్పుకోవచ్చు. అంతటి అంశాలు ఉన్నాయి. ఈరోజు ఎంతవరకు మనం ఈ ఎపిసోడ్ను కొనసాగించగలమో అంతవరకు కొనసాగించి మిగతా భాగాన్ని తర్వాత మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అనే మాట మొదటిగా మనం మాట్లాడదాం సోదరులు. ఆ వచన భాగంలోని మీకు ఒక సమాధానం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ద్రాక్షావళికి 2 రకాలైన తీగలు ఉంటాయి సోదరులు. 2 బ్రాంచెస్.
2వ వచనంలో ఉంది చూడు, నాలో ఫలింపని ప్రతి తీగ. రెండవది నాలో ఫలించు ప్రతి తీగ. అంటే ఫలించే తీగ, ఫలించని తీగ రెండు ఉన్నాయి. 2 kinds of branches. ఆయనలో 2 తీగలు ఉన్నాయి. ఒకటి ఫలించే తీగ, 2 ఫలించని తీగ. మీకు అర్థం అవటానికి సోదరులారా, మన గృహంలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మన సంఘంలో విశ్వాసులు ఉంటారు, విశ్వాసులని చెప్పుకుని విశ్వాసానికి తగిన క్రియలు చేయని వారు ఉంటారు. మనం చెప్పాలంటే చీకటి ఉంది, వెలుగు ఉంది. సోదరులారా, మన శరీరంలోని కుడి ఉంది, ఎడమ ఉంది. అది కన్ను కావచ్చు, చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, చెవి కావచ్చు, లేక మన తలలో బ్రెయిన్ 2 partsగా ఉంటుంది. లైక్ దట్ ఆయనలో ఫలించిన తీగ, ఫలించని తీగ రెండు ఉన్నాయి. సోదరులారా, చెప్పాలంటే 2 పిల్లలు అనుకోండి. ఒకసారి ఆదాము దగ్గరికి మనం వెళితే ఒకడు ఫలించేవాడు, మరొకడు ఫలించనివాడు. హేబేలు ఆత్మ సంబంధముగా ఫలించిన వాడైతే, కయ్యూను శరీర సంబంధముగా ఫలించినవాడు. శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు. 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి మీరు గలతీయులకు రాసిన పత్రిక చదివితే ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు రెండు ఉంటాయి. కనుక హేబేలులో ఆత్మ ఫలాలు ఉంటే, కయ్యూనులో శరీర ఫలాలు. యాకోబులో ఆత్మ ఫలాలు ఉంటే, ఏశావులో శరీర ఫలాలు. అబ్రహాములో ఆత్మ ఫలాలు ఉంటే, లోతులో శరీర ఫలాలు. సోదరులారా, యాకోబు కుమారులలో కొంతమందిలో ఆత్మ ఫలాలు ఉంటే, మరి కొంతమందిలో శరీర ఫలాలు. ఇక యోసేపు జీవితానికి వస్తే స్పష్టముగా ఆయన ఫలించడి కొమ్మ అని వ్రాయబడినట్లు సోదరులారా మనం ఆదికాండంలో ఆఖరి అధ్యాయంలో చూడవచ్చు. కనుక both kinds of things, both kinds of humans, both kinds of darkness and light. It means the creation or universe, something like that. రెండు సోదరులారా, ఇక్కడ కూడా ఫలించేది, ఫలించనిది రెండు ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు ఆ వచ్చిన భాగంలో మీరు జాగ్రత్తగా గమనించండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఈ వచ్చిన భాగంలో కూడా సోదరులారా, నేనేదో ఆషామాషిగా మాట్లాడటానికి మీ ముందుకు వచ్చానని అనుకోవద్దు. చాలా మార్గాలను, చాలా రకాల పండితుల అభిప్రాయాలని, రకరకాల డినామినేషన్లు, సిద్ధాంతాలు కలిగిన మనుషుల యొక్క ట్రాన్స్లేషన్ కావచ్చు, కామెంటరీస్ కావచ్చు, నేను రెఫర్ చేశాను. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈ వచ్చిన భాగాన్ని రాసేసుకున్నారు సోదరులారా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సత్యాన్ని సోదరులారా పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాళ్ళు మాత్రమే, దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు మాత్రమే దేవుని ఉద్దేశాన్ని చెప్పగలరు సోదరులారా. అలాంటి వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు కూడా నేను సేకరించాను. దానితో పాటుగా నాకున్న అభిప్రాయం, ఒక్క అభిప్రాయమే కాదు సోదరుల, అభిప్రాయానికి గౌరవం ఎప్పుడు, విలువ ఎప్పుడంటే అనుభవం ఉన్నవాడు అభిప్రాయం చెబితే ఆ అభిప్రాయానికి విలువ ఎక్కువ. కుర్రవాళ్ళు, అప్పుడే బైబిల్ పట్టుకొని బోధించేవాళ్ళు, చదువుకోను, ట్రైనింగ్ చేసో, లేక నలుగురు దగ్గర
పెన్నుతో రెఫరెన్స్లు రాసుకొని చెప్పే వాళ్ళ అభిప్రాయాలు సోదరులారా మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఆత్మలో అనుభవశాలురు, పరిశుద్ధాత్మ పూర్ణులు, శ్రమలను అనుభవించి వారి పాదం కుడికైనా ఎడమకైనా తొలగక ఆద్యాంతం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకున్న వారి అభిప్రాయాలు సోదరులారా ఆచరణీయమైనవి, గౌరవింపదగినవి, వినదగినవి, లేక వాటికి సోదరులారా నేనేమంటానంటే వాటికి పరిశుద్ధాత్మ మద్దతు ఉంటుంది. వాటి విషయములో మన మనస్సు అంగీకరిస్తుంది సోదరులారా. బైబిల్ అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ని మనం ప్రేమించాలంటే మనకు ఒక అర్హత ఉండాలి సోదరులారా. ఇదేమిటండి, బైబిల్ని పట్టుకోవడానికి కూడా అర్హత కావలసి వస్తే ఇంక ఎవరు మారతారు అనే విషయం వస్తే సోదరులారా మనం దానికి సమాధానం చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిని ప్రేమించి జరిగించేవాడే బైబిల్ని అర్థం చేసుకుంటాడు, బైబిల్లో ఉన్న దేవుణ్ణి కనుగొంటాడు, బైబిల్లో ఉన్న దేవుని స్వరానికి లోబడతాడు, బైబిల్లో ప్రకటించిన ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు సోదరులారా. అంతేగాని బాహ్యానికి నీతిమంతులుగా కనబడి అంతరంగములో అశుద్ధాన్ని ఉంచుకునేవాడు బైబిల్ని ప్రేమించలేడు, హత్తుకోలేడు, బైబిల్ని అనుసరించలేడు సోదరి. మనుషులనైనా గమనించండి, గద్దించే వానికి ఎవడు లోబడతాడు? యథార్థవంతుణ్ణి ఎవడు ప్రేమిస్తాడు? నీతిమంతుణ్ణి ఎవడు అనుసరిస్తాడు? సోదరులారా, వాడి విషయంలో ఖచ్చితంగా మనం ఒక నిర్ధారణకు రావచ్చు, వీడు నమ్మదగిన వాడు అని. మంచి వాళ్ళు లోకానికి లేక మనుషులకి, పాపిష్టి జనాంగానికి ముళ్ళులాగా ఉంటారు సోదరులారా. ఎందుకంటే వారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని, శరీరాన్ని ప్రేమించి, శరీరానికి లోబడి, శరీరము చేత చెరపట్టబడి ఈడ్చుకొని పోబడుతున్న వాళ్ళు సోదరులారా. వాళ్ళకి మంచివాళ్ళు, యథార్థవంతులు, నీతిమంతులు నచ్చరు. అలా జరిగిందే యేసయ్య విషయంలో యూదులు కాని రోమీయుల విషయం కాని. అందుకని యేసయ్యను పట్టుకుని సిలువేశారు వాళ్ళు. సోదరులారా, మన పాఠంలోకి వద్దాం. ఈ ద్రాక్షావళికి 2 తీగలున్నాయి. సంఘానికి 2 రకాల మనుషులు ఉన్నారు. సోదరులారా, యేసయ్య శిష్యుల్లో కూడా 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి 11 మంది ఒక రకం అయితే, యోధా ఇస్కరియోతు యోధ మరొక రకం. మిగతా 11 మందిలోకి అపవాది తన మనస్సును గాని తన స్వభావాన్ని కాని చొప్పింపలేకపోయాడు, వారిని మార్చలేకపోయాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, మనం అపవాదికి చోటిస్తే తప్ప, కొంచెమైనా మనం వాడికి లోబడితే తప్ప వాడు మనల్ని జయించలేడు సోదరుడు. వాడు మన జీవితంలోకి రాలేడు. వాడు మనల్ని ఎంత మాత్రం జయించలేడు. ఒకరి జీవితంలో వాడి కార్యాలు జరుగుతున్నాయి అంటే దేర్ హ్యాస్ బీన్ ఏ వే టు షో ద సాటన్
to involve in their life, to capture his entire life, to lead him or she into the eternal hell and into the eternal punishment and into the eternal vanish, destroy, spoil. వాడే చిన్న వెలితి చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. అప్పుడే వాడు సోదరులారా ఆ అనుమతించిన వ్యక్తి జీవితంలోకి వస్తాడు. అలా అనుమతించిన వాడే సోదరి సోదరులారా యూదా ఇస్కరియోతు యోధా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కారణం ఏదైనా అవ్వచ్చు. అవ్వమ్మ ఆ సర్పానికి అవకాశం ఇచ్చింది, అందుకే అది వచ్చిందంటే, లేకపోతే ఛాన్స్ లేదు. ఆదాము తన భార్యకు అవకాశం ఇచ్చాడు. వై? బికాస్ హీ స్పాయిల్డ్ హిస్ లైఫ్. అందుకే అతని జీవితాన్ని పాడు చేస్తుంది. ఒకరి జీవితం పాడైంది అంటే సోదరులారా ఎవ్వరూ కారణం కాదు, అతని యొక్క వ్యక్తిగత పొరపాటే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదేమీ నేను ఒట్టిగా చెప్పట్లేదు, స్వీయ అనుభవాల్లో నుండి మాత్రమే చెబుతున్నాను. నా జీవితంలో ఒక మనిషికి పొరపాటు కనబడింది, నా జీవితంలో కొన్ని పొరపాట్లు దొరికాయి అంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటో తెలుసా? అది నేను విత్తిన విత్తనమేమో. ఎప్పుడు ఆ ఏదైనా తోటలో పాపాన్ని ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు మోపుకుంటూ వెళ్ళారు వాళ్ళు సోదరు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనుక సోదరి సోదరులారా, రెండు తీగలు, టూ కైండ్స్ ఆఫ్ బ్రాంచెస్. సోదరులారా, ఏమిటి రెండు తీగలు? ఒక రకమైన తీగ సోదరులారా, ఒక రకమైన తీగ చరిత్రలో ఉన్న విశ్వాసాన్ని నమ్మి బాహ్యానికి సోకాల్డ్ ప్రీచర్స్, బోధకులు సింపుల్ గా బోధించే వాటిని నమ్మండి చాలు, యేసునందు విశ్వాసం ఉంచండి చాలు, మీరేం చేయని అవసరం లేదు, పరలోకం వెళ్ళిపోతారు అని చెప్పే చారిత్రాత్మకమైన విశ్వాసాన్ని, లైట్ వెయిట్ బోధను నమ్మి, బరువు లేని బోధని నమ్మి, కష్టము లేని బోధను నమ్మి, ఆజ్ఞలతో కలవని బోధను నమ్మి, ఖండితం కాని బోధను నమ్మి సోదరులారా, ఖండితం కాని బోధను నమ్మి బాహ్య సంబంధమైన విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఏదో తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారు. సోదరులారా, వీళ్ళు ఎలా కనబడతారంటే లోకానికి విశ్వాసులు, క్రైస్తవుల మాదిరిగా కనబడతారు. యోదయాలో అనేక సంఘాలు కావచ్చు, తెసలోనికియాలో కొన్ని సంఘాలు కావచ్చు. ఈ సంఘాలు పైకి కనబడటానికి మాత్రమే విశ్వాసము సంఘాలుగా కనబడ్డాయి సోదరులారా. They seems to be the faithful churches. The people who are in the churches seems to be faithful believers. వారు ఆ యోదయ కానీ తెసలోనిక సంఘాల్లో మనుషులు నమ్మదగిన విశ్వాసులుగా కనబడ్డారు సోదరులారా. కానీ చరిత్రను జాగ్రత్తగా మనము గమనిస్తే వాళ్ళు పేరుకు మాత్రమే విశ్వాసులు సోదరులారా, పేరుకు మాత్రమే, వారు పేరుకు మాత్రం. బాహ్యానికి, మనుషులకు కనబడడానికి ఆజ్ఞలకు లోబడిన వారుగా కనబడతారు. సంఘ సభ్యులు అనిపించుకోవటమే సోదరులారా వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఇష్టం అంతే. సంఘం ఏం బోధిస్తుంది, సంఘం అంటే ఏమిటి, ఆ సంఘానికి శిరస్సు ఎవరు, ఆ శిరస్సు ఆ అవయవాలను ఎలా ఉండాలని కోరుకుంటుంది,
అనేది వారికి పట్టదు. బట్ దే ఆర్ టు బీ a member of the church. Enough. They feel it is very good in their sight. వారి ఉద్దేశంలో అదే వారికి చాలా గొప్ప సోదరులు. ఆ కారణం చేత వాళ్ళు క్రీస్తులో ఉన్నట్లుగా పరిగణించబడతారు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఇప్పుడు ద్రాక్షావళి ఉంది, తీగలు ఉంది. మనం 2 తీగల గురించి మాట్లాడుకోండి. ఒకటి ఫలించే తీగ, 2 ఫలించని తీగ. ఫలించే తీగ ద్రాక్షావళిలోదే, ఫలించని తీగ ద్రాక్షావళిలోదే. అది ఫలించినంత మాత్రాన నేనే తీగనని చెప్పుకోవటానికి లేదు. అది ఫలించినంత మాత్రాన నేను తీగను కాదని చెప్పుకోవటానికి లేదు. 2 దాంట్లో తీగలే. ఎలాగంటే సంఘములో క్రియలు చేసేవారు, చెయ్యని వారు సంఘముగా ఎలా పిలువబడుతున్నారు? మారుమనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, తొలి దినాల్లో చాలా గట్టిగా ఉంటారు. కానీ ఆ తర్వాత వారి ప్రమాణాలను కానీ, వారి నమ్మకత్వాన్ని కానీ, మారిన మనసుని కానీ కొనసాగించడానికి వారు ఎంత మాత్రం ప్రయత్నం చేయరు సోదరులారా. జస్ట్ దే ఆర్ కాల్డ్ టు బి ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్, బిలీవర్స్ ఆఫ్ ద చర్చ్. విశ్వాసులుగా మాత్రమే కనబడతారు. సోదరులారా, సాధారణంగా క్రీస్తులో వీరు ఉన్నట్లుగా వారు కూడా సంఘములో ఉన్నట్టుగా పరిగణించబడతారు సోదరులారా. దే ఆర్ టు బి కాల్డ్ ద చర్చ్ బిలీవర్స్, చర్చ్ బిలీవర్స్. కానీ గుర్తుపెట్టుకోండి, అంతము వరకు తన చేతిని బిగబట్టువాడే రక్షణ పొందిన. క్రియలు లేకుండా సోదరులారా, సంఘములో ఉంటూ సంఘ విశ్వాసిగా పిలువబడిన వారెవరు రక్షణ కలిగి లేరు అనే విషయం గుర్తుపెట్టుకోండి. వారికి రక్షణ లేదు. రక్షించబడ్డామని చెప్తారు సోదరులారా, బట్ నో సాల్వేషన్ ఇన్ దేర్ లైఫ్, బికాస్ నో ప్రాక్టీస్ ఇన్ దేర్ లైఫ్. కనుక సోదరులారా, ఫలించని తీగలు కూడా మేము ఫలించామని చెప్పుకుంటారు. మంచిది సోదరులారా, మరొకసారి ఈ భాగాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు.